ఇంకా రోడ్‌లో ఎళ్తుండగా పూలైతే తీసుకున్నా మన ఉదయ్ స్టూడియోలో పూజ చేయడానికి. హే కిటీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఉదయ్ స్టూడియో. ఇవాళ కూడా అన్నయ్య లేరు. సో, నేనే ఎళ్తున్నాననమాట. అన్నయ్యకి బయట షూట్ ఉన్నింది. సో, మార్నింగే ఎళ్ళిపోయారు. ఇంక నన్నే ఎళ్ళమన్నారు స్టూడియోకి. ఇంక నేనే వచ్చేసాను. ఇంక అన్నయ్య అయితే ముందే ఓపెన్ చేసి పెట్టేసెళ్లారు స్టూడియోని. ఇంక నేనెళ్లి క్లీన్ చేసుకున్నా. ఇంకా ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. వాటికైతే వాటర్ పోసాను. ఇంక దేవుడి ముందర కూడా క్లాత్‌తో క్లీన్ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. 7 కొండల వైపు అడుగులు వేసా, ఏ నమ్మకమో నన్ను నడిపే శ్వాసగా, చెప్పలేని బాధలతో మౌనంగా వచ్చా, నీ ముందే నిలబడి నిన్నే అడిగా. నేను అన్ని టైమ్స్ ఇదే సాంగ్ యూజ్ చేస్తున్నా. బట్ నాకు ఇది నా ఫేవరెట్ అయిపోయింది. ఏ సాంగే అవ్వచ్చు. బట్ దీంట్లో మీనింగ్ ఉంది. ఇంకా అన్నయ్యకి అయితే షూట్ అయిపోయాక డైరెక్ట్‌గా స్టూడియోకి వచ్చేసారు. ఇంకా వస్తూ వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అలాగా లంచ్ టైమ్ అయితే అయింది. ఇంకా లంచ్ చేసేసి ఇంక అన్నయ్య నిద్ర వస్తుంది. మీరే ఎళ్ళండి అంటే ఇంక మా మామ కూడా ఉన్నారనమాట. సో, నేను మా మామ స్టూడియోకి వచ్చేసాం. అలాగే ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంకా అన్నయ్య వస్తూ వస్తూ మాకు కాఫీ అయితే తీసుకొచ్చారనమాట. మంచిగా రిలీఫ్ ఉంటదనమాట. ఈవినింగ్ టైమ్‌లో కాఫీ మ్యాండేటరీ లాగా అయిపోయింది నాకైతే. ఇంకోటి మర్చిపోయా. కాఫీతో పాటు బిస్కెట్స్ కూడా తెచ్చారనమాట. నాకైతే అలవాట్లేదు. ఇంకా ఆ టైంలో అయితే తినేసాను. మా అన్నయ్య ముందే హెల్త్ కాన్షియస్ కానీ ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయిందనమాట. సో, తెస్తాడు కానీ తాగడు. ఇంకా నేను మా మామ తాగాం. మీలో నన్ను డైలీ చూసిన వాళ్ళైతే ఈరోజు షాక్ అవుతారు. ఏంటి ఈరోజు పద్ధతిగా ఇలా ఉన్నానని. నాకు కొంచెం కంఫర్ట్ వెస్టర్న్ ఉంటది. సో, అందుకే నేను అదే చూస్ చేసుకుంటా. ఇదైతే అప్పుడప్పుడు ఏసుకుంటా. బట్ 2 మేనేజ్ చేస్తా. ప్రెజెంట్ మనది అసలే లాంగ్ హెయిర్ కూడా కాదు. ఎందుకో షార్ట్ హెయిర్‌లో కూడా నాకెందుకో జడ వేసుకోవాలనిపించింది. సో, వేసుకున్నాను. మీకెలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అవుట్‌ఫిట్ కానీ ఎంత రేటింగ్ ఇస్తారు? సో, ఇంక ఇలాగ మన డే అయితే కంప్లీట్ అయిపోయింది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్. ఇంకా మీరు నా పేజ్‌ని ఫాలో అవ్వకపోతే ఇప్పుడే వెళ్లి ఫాలో చేసుకోండి. థాంక్ యూ.